హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజ్ కిచెన్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఒక మంచి ఎనర్జెటిక్ రెసిపీని అయితే చూపెట్టబోతున్నాను. దట్ ఈజ్ మిక్స్ దాల్ రెసిపీ. మొత్తం 6 రకాల పప్పులతోటి ఈ రెసిపీని చేస్తున్నాం అనమాట. సో దాబా స్టైల్లో అయితే ఇప్పుడు మిక్స్ దాల్ రెసిపీని నేను మీకు చూపెట్టబోతున్నాను. సో ఒక 200 గ్రామ్స్ వరకు ఈ పప్పుల్ని తీసుకున్నాం అనమాట. తీసేసుకొనేసి బాగా కడిగేసుకొని 1 గంట సేపు పాటు నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత పొయ్యిలకి ఇచ్చేసుకొని ఒక కుక్కర్ పెట్టేసుకోండి. కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఈ నానబెట్టిన పప్పుని వేసుకొని తగినంత ఉప్పు, తగినంత పసుపు, అలాగే కాస్తంత నూనె కూడా ఇక్కడ మేము వేసుకుంటున్నాం. దాని తర్వాత 3/4 గ్లాస్ నీళ్ళని అయితే ఇక్కడ వేస్తున్నాం. చూడండి, ఇదంతా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా వండేయండి దీనికి. సో చాలా మెత్తగా అయిపోద్ది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తున్నాను. 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, తాలింపు గింజలు, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, కాసిన్ని వెల్లుల్లిపాయలు తీసుకున్నాం. అలాగే 2 ఉల్లిపాయలు పెద్దవి కూడా తీసుకున్నాం. సో ఇవి వచ్చేసి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఆ పప్పు ఉడికేంత వరకు ఇక్కడ మేము చపాతీలను కూడా చేసేసుకుంటున్నాం, రెడీ చేసుకుంటున్నాం. చపాతీ ఎలా చేయాలి అన్నది మీరు ఇక్కడ చూడొచ్చు. ముందుగా పిండిని కలిపి పెట్టుకోండి. కాస్త సేపు కలిపి పెట్టారనుకోండి పిండి బాగా మెత్తగా అవుద్ది అనమాట. మీకు రొట్టెలు బాగా పొరలుగా రావాలంటే అది చేసే విధానం ఉంటుంది అనమాట. ఆ విధానంలో చేశారనుకోండి మీకు రొట్టె అన్నది బాగా పొరలుగా విడిపోద్ది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పొరలుగా ఉంటే. లేదనుకుంటే ఒకటే ఫ్లాట్ లాగా ఉందనుకోండి చపాతీ, చాలా మంది ఇష్టపడరు. దానికి కూడా కాస్తంత ట్రిక్ ఉంటుంది, ఉపయోగించి మంచి చపాతీలు అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. దాని తర్వాత కడాయి పెట్టేసుకొని కాస్తంత నెయ్యి అయితే ఇక్కడ వేసుకుంటున్నాం. కాస్తంత నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. సో నెయ్యి కూడా కలుస్తుంది కాబట్టి అటు పప్పులు ఇటు నెయ్యి ఓవరాల్గా మటుకి ఫుల్ ఎనర్జెటిక్ రెసిపీ అవ్వబోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీని. ట్రై చేసిన తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అలాగే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏదైనా కానీ స్టెప్ బై స్టెప్గా జరుగుతున్న ప్రాసెస్ని బాగా గమనించండి. ఎప్పుడు ఏది వేస్తున్నాం ఐటమ్ అన్నది ఇక్కడ మీరు చూడగలరు. అన్నీ ఒక్కసారిగా వేసి అయితే వండట్లేదు కదా. సో స్టెప్ బై స్టెప్గా వేయటం జరుగుతుంది. తర్వాత వచ్చేసి తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకునేసి ఈ రకంగా బాగా కలిపేసుకోండి. కాస్తంత సమయం తర్వాత మళ్ళీ ఇప్పుడు టమాటాలు కూడా యాడ్ చేస్తున్నాం. కాస్తంత సేపు పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాని తర్వాత వచ్చేసి ఇక్కడ కాస్తంత పసుపు కూడా దీంట్లో వేసుకుంటున్నాము. దీని తర్వాత వచ్చేసి ఇప్పుడు కాస్తంత ఉప్పు కూడా మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ 2 వేసుకున్న తర్వాత ఇప్పుడు కాస్తంత సేపు బాగా కదిపేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో టమాటా ఉన్నాయి కదా, ఈ కాస్తంత సేపు మెత్తపడేంత వరకు మీరు సిమ్లో పెట్టుకొని కాస్తంత సేపు ఉడకనివ్వాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మూత్యంగానే గుమగుమ వాసన అయితే వచ్చేసింది. సో దీని తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ యాడ్ చేయబోతున్నాయి. ఇప్పుడు వచ్చేసి కారం, అలాగే దాని తర్వాత ధనియా పౌడరు, దాని తర్వాత గరం మసాలా, ఈ 3 కూడా వేసి బాగా ఈ రకంగా వేయించుకోండి. వేసిన తర్వాత కాస్తంత నీరు అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాం మేము. చూడండి, బాగా ఈ రకంగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ కాస్తంత సేపు ఉడకనివ్వండి. సో ఇంకా ఈ పడిన తర్వాత ఇంకాస్త గుమగుమ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఏదైతే మనం ఉడకబెట్టుకున్న దాల్ ఉంది కదా, పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇప్పుడు మేము దీనికిలో వేయబోతున్నాం అనమాట. చూడండి, ఇంకా రెసిపీ మ్యాక్సిమం ఫైనల్కి అయితే రాబోతుంది. సో మంచి టేస్టీగా ఇప్పుడు కొద్దిసేపట్లో చపాతీ కూడా రెడీ అవ్వబోతుంది. పప్పు అయితే రెడీ చేసేసుకున్నాం. దీంట్లో కాస్తంత కొత్తిమీర కూడా వేస్తున్నాం. చూడండి ఇక్కడ మంచి టేస్ట్కి ఫ్రెండ్స్. మరి అయిపోయింది అనుకుంటున్నా, ఇంతలో మళ్ళీ కాస్తంత గుమగుమ రావడానికి మంచి గార్నిష్ గురించి మళ్ళీ కాస్తంత తిరగమాత అయితే ఇక్కడ వేస్తున్నాం. కాస్తంత నెయ్యి ఒక గిన్నెలో వేసేసాం. ఇక్కడ వేసేసి వేడైన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, కాస్తంత ఎర్రమిరపకాయలు వేసి అలాగే కాస్తంత జీలకర్ర వేసుకొని తాలింపు అయితే వేస్తున్నాం. ఫైనల్ అన్నమాట. మంచి టేస్టీ రెసిపీ అయితే ఇప్పుడు నేను మీకు చూపించేశాను, మిక్స్ దాల్ రెసిపీ. ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు వచ్చేసి ఇంకా చపాతీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. చూశారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. ఫస్ట్ టైం మీరు ఛానల్ మీద వచ్చి ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో దానికి ఇప్పుడు చపాతీ కావాలి కదా, ఇంకా ఫటాఫట్ చపాతీ అయితే రెడీ అయిపోయింది. చూశారు కదా, మిక్స్ దాల్తో చపాతీ. సో రెడీ అయిపోయింది. మంచి అట్రాక్టివ్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీని నేను మీకు చూపెట్టాను. నచ్చితే ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి, షేర్ చేయండి.
అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ మీద వచ్చింటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టడా బాయ్, సీ యూ, టేక్ కేర్.